సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం చాలా మంది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటే మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ లో చేస్తుంటారు, కానీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కంటే ఇంకా బెటర్ ఫీచర్స్ తో మరియు బెటర్ యాప్ తో ఉన్న ఒక యాప్ అనేది ఉంది అనమాట. ఇది కూడా మనకి గూగుల్లో అవైలబుల్ గా ఉంటది. సో ఈ యాప్ వచ్చేసి మనకి గూగుల్ స్లైడ్స్. ఫస్ట్ గూగుల్ స్లైడ్స్ లో మనకి ఇక్కడ ఐకాన్ సింబల్, గూగుల్ యాప్స్ ఐకాన్స్ ఉంటాయి కదా. ఈ ఐకాన్ యాప్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మీకు ఇక్కడ ఓపెన్ చేయగానే ఇక్కడ గూగుల్ స్లైడ్స్ అని ఉంటుంది. గూగుల్ స్లైడ్స్ ఓపెన్ చేయండి ఫస్ట్. సో ఇది మీకు ఇంటర్ఫేస్ చూడడానికి సేమ్ మీకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లాగా ఉంటుంది. మీకు కావాల్సిన టెంప్లెట్స్ ఇవన్నీ ఉంటాయి. టెంప్లెట్ గ్యాలరీలోకి ఒకసారి చూద్దాం. చూడండి, ఇవన్నీ టెంప్లెట్ గ్యాలరీ అనమాట. ఇవి ఏ సెక్టర్ ఆ సెక్టర్ టెంప్లెట్స్ ఉంటాయి. అలాగే ఇప్పుడు మనం ఒక ఈ టెంప్లెట్స్ కాకుండా మనం వేరే టెంప్లెట్ చేయాలనుకుంటే బ్లాంక్ ప్రెజెంటేషన్ ఉంటుంది. బ్లాంక్ ప్రెజెంటేషన్ టైప్ చేసి క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ అంటే నేను పేరేం సేవ్ చేయలేదు కాబట్టి అన్టైటిల్ ప్రెజెంటేషన్ అని వచ్చింది. ఒక్కొక్క ఆప్షన్ ని అలాగా చూద్దాం, ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఫైల్ అని ఉంది, చూసారా? ఇది కొత్త ఫైల్ ఆప్షన్ వెళ్ళగానే ఇక్కడ ఓపెన్ స్లైడ్స్ ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, అలాగే కాపీ చేయొచ్చు, షేర్ చేసుకోవచ్చు. మనం మొత్తం గూగుల్ స్లైడ్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఏ ఫార్మాట్ లో కావాలంటే ఆ ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, రీనేమ్ చేయొచ్చు. ఇది మేక్ అవైలబుల్ ఆఫ్లైన్ అని కొడితే ఆఫ్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉంటది. పేజ్ సెటప్, ప్రింట్ ప్రివ్యూ, లాస్ట్ కి ప్రింట్ అని కొట్టుకుని కంట్రోల్ పి ఆప్షన్ వస్తుంది. మీకు విండోస్ లో మీకు జనరల్ గా పీడిఎఫ్ చేయాలంటే ఒకటి లింక్ ద్వారా చేయొచ్చు, లేదంటే మీకు కంట్రోల్+P కొట్టి ప్రింట్ ఆప్షన్ తీస్తే గానీ చేస్తే పీడిఎఫ్ ఆప్షన్ వస్తుంది. కాకపోతే ఇక్కడ చూడండి, గూగుల్ స్లైడ్ లో మీకు ఇక్కడ డౌన్లోడ్ దగ్గరే ఇచ్చేసాడు. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్స్ లో చూడండి, పీడిఎఫ్ డాక్యుమెంట్, ఓడిపి డాక్యుమెంట్ అవుతుంది. మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ కింద కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ స్కాలబుల్ వెక్టర్ గ్రాఫిక్స్ కింద డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది పిఎన్జి ఫార్మాట్ లో కూడా మార్చచ్చు. నెక్స్ట్ ఎడిట్ ఆప్షన్కి వస్తే ఫస్ట్ మనం ఇక్కడ టైటిల్ యాడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక టైటిల్, ఫస్ట్ రాహుల్ అని టైటిల్ యాడ్ చేశాను. టైటిల్ యాడ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డ్రైవ్ సేవ్ అని వస్తేనే ఇక్కడ టైటిల్ మీకు సేవ్ అవుతుంది. ఎడిట్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ ఆప్షన్ వితౌట్ ఫార్మాటింగ్ కూడా పేస్ట్ చేయొచ్చు. మొత్తం సెలెక్ట్ కంట్రోల్-A, సేమ్ మీకు కంట్రోల్-A కొడితే మొత్తం అన్ని సెలెక్ట్ అవుతాయి. కంట్రోల్-H చేస్తే మీరు ఎక్కడైతే ఇక్కడ ఏదైతే రీప్లేస్ చేయాలనుకుంటున్నారో కంట్రోల్+H కొట్టండి. కంట్రోల్-H కొడితే మీకు అది రీప్లేస్ అవుతుంది. ఎక్కడ కావాలి ఏంటి, దీంట్లో ఏ ఫైల్ కావాలని అది రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో స్లైడ్ వ్యూ పాయింట్ వచ్చినప్పటికి ఇక్కడ మీరు ఎలా అంటే పీపీటీని ఎలాగా సైజ్ చేయొచ్చు. మోషన్ ట్రాకింగ్ ఉంటుంది, లైట్ అండ్ స్నాప్, లైవ్ పాయింటర్స్. ఇక్కడ నేను ఇంకా మామూలు నార్మల్గా క్రియేట్ చేస్తుంది కాబట్టి చెప్తున్నాను. లైవ్ పాయింటర్స్ ఉంటుంది, స్పీకర్ నోట్స్ ఉంటాయి. షో స్పీకర్ నోట్స్ అని కొడితే ఇక్కడ క్లిక్ యాడ్ టు స్పీకర్ నోట్స్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ ఏదైనా మనం ఇలాగా అంటే ఇది ల్యాప్టాప్లో మీకు రిసీవింగ్ ఇది లేదు కాబట్టి జస్ట్ నార్మల్ టైప్ చేస్తున్నాను. స్పీకర్ నోట్స్ ఉంటుంది. జస్ట్ మీరు మొబైల్తో ఇలా మాట్లాడేసి ఇలాగ ఏదైనా మనం చేసి అది సెంటెన్స్లో కన్వర్ట్ చేసి మీకు ఆటోమేటిక్గా అది పంపిస్తుంది అనమాట.
నెక్స్ట్ స్పీకర్ నోట్స్ ఎనేబుల్ చేస్తాను. జూమ్ మెయిన్ ఫుల్ స్క్రీన్ మీకు ఎంత సైజ్ ఫిట్ కావాలి అలాగా లైవ్ పాయింటర్స్ ఉంటాయి. ఈ జనరల్గా ఉండేవి విండోస్లో కూడా ఉంటుంది. ఇది ఒక ఫీచర్ అనమాట. స్పీకర్ స్పీక్ సో ఇది మెయిన్ ఫీచర్, మెయిన్ హైలైట్. ఇది మీకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో అయితే ఉండదు, కాకపోతే గూగుల్ స్లైడ్లో ఉంటుంది, మైక్రోసాఫ్ట్ పీపీటీలో అయితే లేదు. నెక్స్ట్ ఇన్సర్ట్ వచ్చినవాడికి ఏ ఇమేజ్ ఇన్సర్ట్ చేయొచ్చు. ఇప్పుడు అది చేసే ముందు మనం ఇంకో స్లైడ్ క్రియేట్ చేసుకోండి. ఇది ఫస్ట్ స్లైడ్ టైటిల్. నెక్స్ట్ ఇన్సర్ట్లోనే స్లైడ్ ఆప్షన్ చేద్దాం. Ctrl+M చేయగానే మీకు స్లైడ్ ఆప్షన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మనం ఏం గురించి డిస్కస్ చేస్తామంటే సపోజ్ టేబుల్ అని ఒక టాపిక్ ఉంది. ఇది ఒక టాపిక్ హెడ్లైన్. ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్సర్ట్ ఆప్షన్ చూసారా, మీకు జనరల్గా మీకు విండోస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వచ్చినప్పటికి మీకు ఇమేజ్ ఇన్సర్ట్ చేయాలంటే వేరే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ డౌన్లోడ్ చేసి మీరు ఇన్సర్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ జనరేట్ ఇమేజ్ని డైరెక్ట్గా జనరేట్ చేయొచ్చు. విత్ ఏఐ యూజ్ చేసుకొని మీరు ఇమేజ్ని జనరేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను సపోజ్ ఫస్ట్ ఒక ఇమేజ్ ఇన్సర్ట్ చేస్తాను. చూడండి, జనరేట్ అన్ ఇమేజ్. ఇక్కడ మీరు ఏదైనా మ్యాటర్ కొట్టారనుకోండి, టేబుల్. ఇప్పుడు మనం టైటిల్ టేబుల్ ఇచ్చాం కాబట్టి మనకి టేబుల్ పిక్చర్ కావాలి. టేబుల్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ఎలా క్రియేట్ చేయాలి, స్క్వేరా, వైడ్ యాంగిల్, టాలా, మీ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇది మనం స్క్వేర్లో పెట్టాం కాబట్టి ఇక్కడ క్రియేట్ అని కొట్టగానే ఇమేజ్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఇమేజ్ క్రియేటింగ్ అవుతుంది. ఇది మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఇమేజ్ అలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇన్సర్ట్ ఆప్షన్కి వెళ్తే మీకు స్టాక్ వెబ్సైట్, తర్వాత డ్రైవ్ నుండి ఫొటోస్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. బై కెమెరా యూజ్ చేసాం అనుకోండి, మీకు కెమెరా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇది జస్ట్ డెమో కోసం ఫోటో తీస్తున్నాను కెమెరా దీంట్లో. ఇది ఎందుకంటే నా ఫోన్ ఆల్రెడీ మొబైల్ కనెక్ట్ అయ్యి ఉందన్నమాట. ల్యాప్టాప్ అనేది విండోస్ సెట్టింగ్స్ మొబైల్ కనెక్ట్ అయ్యింది కాబట్టి ఇమేజ్ జస్ట్ ఇలా వస్తుంది. మీరు డైరెక్ట్ ల్యాప్టాప్ అంటే మొబైల్ కనెక్ట్ చేయకుండా మీకు అక్కడ అడుగుతుంది అనమాట. అంటే మీ కెమెరా ఆన్ చేయగానే ఏ డివైస్కి మీ కెమెరా అనేది కనెక్ట్ చేయాలని అడుగుతుంది. కాకపోతే నేను మొబైల్కి లింక్ చేసి ఉంచాను కాబట్టి మొబైల్ మీకు డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుంది. మామూలుగా అయితే ల్యాప్టాప్ నుండి కూడా చేసుకోవచ్చు. ఇది మీకు జస్ట్ డెమో కోసం ఉంచుతున్నాను అనమాట. ఇది క్యాప్చర్ అని కొట్టాను అనుకోండి, ఇక్కడ ఇన్సర్ట్ చేయమని అడిగితే ఇన్సర్ట్ చేస్తుంది. ఇమేజ్ ఇలా ఇన్సర్ట్ చేస్తుంది. అది బై కెమెరా యూజ్ చేస్తే ఇలా కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ఇన్సర్ట్ ఆప్షన్కి వెళ్తే
మళ్ళీ ఇన్సర్ట్‌లోని ఇమేజ్‌కి వెళ్తే ఇక్కడ అప్‌లోడ్ కంప్యూటర్ అని ఉంటది. కంప్యూటర్ నుండి ఇమేజెస్ అప్‌లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ మీరు మళ్ళీ వెబ్‌సైట్స్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ బాక్స్. టెక్స్ట్ బాక్స్ మళ్ళీ చూస్తాం. టెక్స్ట్ బాక్స్ ఏముండవు. మళ్ళీ షేప్‌కి వచ్చినప్పటికి ఇవన్నీ సేమ్ మీకు విండోస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ఎలా ఉంటాయి ఇవి కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ నార్మల్ ఫీచర్స్. ఇది వర్డ్ ఆఫ్ ఆర్ట్. వీడియో కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఆడియో కూడా జనరేట్ చేయొచ్చు. ఇన్సర్ట్ ది ఆడియో అడిగింది. నా డ్రైవ్లో ఏం లేవు. నా డ్రైవ్లో వస్తుంది. ఇక్కడ మీ డ్రైవ్లో మీ ఆడియో క్లిప్స్ ఏమైనా ఉంటే ఆడియో కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇదొక ప్లస్ పాయింట్ దీంట్లో. ఇదొకటి ఉంది. నెక్స్ట్ న్యూ స్లైడ్. హెల్ప్ మీ క్రియేట్ ఏ స్లైడ్ అని కొట్టామనుకోండి, మీకు ఇక్కడ ఏ సజెషన్స్ జనరేట్ అవుతా ఉంటాయి అనమాట. ఇందులో క్రియేట్ ఇమేజ్, మీరు ఏం ఐడియా ఇవ్వాలనుకుంటున్నారో అది జెమిని చేస్తుంది. క్రియేట్ ఏ స్లైడ్ చేస్తుంది. కాపీ క్రియేటర్ ఉంటుంది. సేల్స్ పిచ్ ఐడియేటర్ ఉంటుంది. బ్రెయిన్ స్టార్మ్, ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ టు క్రియేట్ ఏ స్లైడ్ అబౌట్ బయింగ్ ఎలక్ట్రిక్ వెహికల్. ఇది ఎగ్జాంపుల్గా మనం డెమో ఇచ్చానమాట. చూడండి స్లైడ్స్ ఎలా క్రియేట్ చేస్తుందో ఇప్పుడు చూపిస్తుంది. ఇలాగా స్లైడ్స్ అనేది క్రియేట్ చేస్తుంది. చూడండి, గో ఎలక్ట్రిక్ నౌ. ఇది ఒక స్లైడ్ క్రియేట్ చేసింది అనమాట. ఈ స్లైడ్ మీకు కావాలంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇది బెటర్ సజెషన్ ఏంటంటే మనకి కొన్ని తెలియని టాపిక్స్ ఉన్నప్పుడు ఈ ఆప్షన్ యూజ్ చేస్తే బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఏ స్లైడ్స్ కానీ ఇన్సర్ట్ చేస్తే చాలా వరకు యాక్సెప్ట్ చేయడం లేదు. కాబట్టి మనకి తెలియని టాపిక్స్ విత్ ఏ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా సెట్టింగ్స్లో అంటే కొంచెం మళ్ళీ స్లైడ్ని మాడిఫికేషన్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. స్లైడ్ నెంబర్స్ యాడ్ చేయొచ్చు. ఇవన్నీ విండోస్లో ఉంటాయి అనమాట. ఇదొక కొత్త ఫీచర్, విండోస్లో ఉండదు, దీంట్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఇమేజెస్ అప్లోడ్ చేసినప్పుడు కూడా జనరేట్ విత్ ఏ ఇమేజ్, స్టాక్ విత్ వెబ్సైట్, ఇదొక కొత్త ఫీచర్. ఈ టేబులర్ ఫామ్, చార్ట్ అన్నీ ఈ విండోస్లో ఉండేవే. ఇవన్నీ విండోస్ వర్షన్లో ఉంటాయి. గూగుల్ వెర్షన్కి వచ్చినప్పటికి ఇది ఒక వస్తుంది. నెక్స్ట్ ఫార్మాట్కి వచ్చినప్పటికి ఈ ఫార్మాట్ సైజెస్ కూడా జస్టిఫై, బుల్లెట్స్ నెంబరు ఇవన్నీ పెట్టుకోవచ్చు. లైన్ స్పేస్ గ్యాప్ ఉంటుంది, బార్డర్ లైన్స్ ఉంటుంది. ఫార్మాట్ ఆప్షన్స్, క్లియర్ ఫార్మాటింగ్, Ctrl+/ కొడితే ఫార్మాట్ క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ స్లైడ్స్కి వచ్చినప్పటికి న్యూ స్లైడ్, డూప్లికేట్ స్లైడ్ ఒకటి క్రియేట్ చేయొచ్చు. అప్లై లేఅవుట్ అప్లై చేయొచ్చు. లేఅవుట్ ఈ చూడండి, లేఅవుట్స్ ఎన్ని ఉన్నాయి. టైటిల్ స్లైడ్ అంటే ఇలా వస్తుంది. సెక్షన్ హెడర్, టైటిల్ 2 కాలమ్స్, టైటిల్ ఓన్లీ, మెయిన్ పాయింట్, సెక్షన్, ఇవన్నీ ఒక లేఅవుట్స్ అనమాట. ట్రాన్సిషన్, స్లైడ్ ట్రాన్సిషన్ ఆప్షన్, యాడ్ యానిమేషన్ అని కొట్టేసి అప్లై ఆల్ స్లైడ్స్ అని కొట్టాను అనుకోండి, మీకు మొత్తం స్లైడ్స్ అనేది అదే మొత్తం ఏపీ చేసి క్లిక్ చేస్తుంది అనమాట. ఆబ్జెక్ట్ ఫామ్ క్రియేట్ చేస్తుంది బై పారాగ్రాఫ్, ఇలా ఉంటుంది. ఎడిట్ టీమ్ ఎడిట్ చేసుకోవచ్చు, టీమ్ చేంజ్ చేసుకోవచ్చు. అరేంజింగ్ వచ్చినప్పటికి మనం సెకండ్ పేజ్లోకి వెళ్తే ఆర్డర్, సెంట్రోని పేజ్, రొటేట్. ఎందుకు ఇందాక ఓపెన్ అవ్వలేదంటే ఆల్రెడీ ఓపెన్ చేసిందని ఇంకో ఆప్షన్ ఓపెన్ చేసింది. సో ఆప్షన్స్ ఓపెన్ చేయడం వల్ల మీకు అరేంజ్ ఆర్డర్ మనకి ఓపెన్ అవ్వలేదు.
ఆర్డర్ చేంజ్ చేసుకోవచ్చు, సెంటర్ అని పేసి పెట్టుకోవచ్చు, రొటేట్ చేసుకోవచ్చు. ఇవి కూడా మీకు విండోస్లో ఉంటుంది. నెక్స్ట్ టూల్స్ వచ్చినప్పటికి స్పెల్లింగ్, లింక్డ్ ఆబ్జెక్ట్, డిక్షనరీ, కంట్రోల్ షిఫ్ట్ వై కొడితే మీకు డిక్షనరీ కూడా ఓపెన్ అవుతుంది. డిటెక్ట్ స్పీకర్ నోట్స్, ఇది ఒక కొత్త ఫీచర్ అనమాట. మనం జస్ట్ ఇక్కడ క్లిక్ చేయగానే హే గూగుల్ జస్ట్ మనకి ఇక్కడ ఓకే లాంగ్వేజెస్ కూడా సెట్ చేసుకోవచ్చు, ఏ లాంగ్వేజ్లో మనకి కావాలంటే ఆ లాంగ్వేజ్. దెన్ నేను ఇందాక హాయ్ రాహుల్ చూడండి, ఇక్కడ మనం జస్ట్ డిక్టేట్ చేయగానే మీకు అక్కడ వాయిస్తో లెటర్స్ ప్రింట్ అవుతున్నాయి. ఈ లెటర్స్తో ప్రింట్ అయిన తర్వాత ఇవి మనం కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ క్లిక్ టెక్స్ట్ ఉంది కదా, ఈ కంట్రోల్ వి చేస్తే మనకు కాపీ అయిపోతుంది. ఇదొక ప్లస్ పాయింట్, ఇది కొత్త ఫీచర్. మీకు ఇది విండోస్ వర్షన్లో అయితే ఉండదు. డిక్షనరీ, నోటిఫికేషన్ సెట్టింగ్, ప్రిఫరెన్సెస్, యాక్సెసిబిలిటీ. నెక్స్ట్ ఎక్స్టెన్షన్స్, యాడ్ వన్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, యాప్ స్క్రిప్ట్ పెట్టచ్చు. యాప్ స్క్రిప్ట్ మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేశారనుకోండి, ఆ ప్రాజెక్ట్ మీరు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు పీపీటీలో. అంటే యాప్స్ సంబంధించిన వెబ్ డెవలప్మెంట్ ఏమైనా ఉంటాయి కదా, ఇవన్నీ మనం అందులో యాడ్ చేసుకోవచ్చు పీపీటీలో. హెల్ప్ అంటే మీకు స్లైడ్స్ హెల్ప్ చేయడం, అప్డేట్స్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ మరి ఇంకొక మెయిన్ ప్లస్ ఫ్యూచర్ ఏంటంటే, ఇప్పుడు మనం గూగుల్ స్లైడ్స్ క్రియేట్ చేస్తున్నాం కదా, దీని ద్వారా మనం ఈ స్లైడ్స్ చేస్తున్నప్పుడు స్లైడ్ షో ఉంటుంది. ఇక్కడ షేర్ ఆప్షన్ నొక్కితే లింక్ చేసిన తర్వాత మనం మీటింగ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ పీపీటీ చేస్తున్నప్పుడు మనం మీటింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఎలా క్రియేట్ చేసుకోవచ్చు ఏటనీస్ అని మొత్తం సజెషన్స్ అన్నీ వస్తాయి. చూడండి, ఇప్పుడు ఓపెన్ అవుతుంది అనమాట. అది ఇది ఆల్రెడీ నేను ఒక్కడనే చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నా ఒక్కడిది వచ్చింది. అదే నేను లింక్ క్రియేట్ చేసి షేర్ చేసి వీడియో కాల్ చేసాను అనుకోండి, వేరే వాళ్ళు కూడా వస్తాయి. ఇలా చేసుకొని మీకు ఏం హెల్ప్ అవుద్ది అంటే, ఇప్పుడు చాలామంది పీపీటీస్ గ్రూప్గా చేయాలని అనుకుంటారు కదా, విండోస్ వర్షన్లో అయితే మీకు అలా అవ్వదు. జస్ట్ మీకు లింక్ షేర్ చేసుకొని వారు ఎడిట్ చేసుకునే ఆప్షన్ మీకు కనబడుతుంది. అదే గూగుల్ స్లైడ్కి వచ్చినప్పటికి మీరు ఇక్కడ వీడియో కాల్ చేసుకుంటూ మీరు స్లైడ్స్ని చేసుకోవచ్చు, ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఫైల్లో వీడియో కాల్ అవుతుంది, దిస్ కాల్ ఇన్ ఓన్లీ వీడియో కాల్ అనుకుని ఆప్షన్స్ చూపిస్తాయి. ఈ ఎండ్ చేసిస్తే ఇక్కడ మీకు ఇక్కడ స్క్రీన్ షేర్ ఆప్షన్ ఉంది, కెమెరా టర్న్ ఆఫ్ ఉంది, మోర్ ఆప్షన్స్ చూడండి. ఇప్పుడు మీరు ఈ స్లైడ్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు మీకు జూమ్ మీటింగ్ అలాగైతే మీరు రైజ్ హ్యాండ్ అన్ని చేస్తారో, సేమ్ ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. పీపుల్స్ ఎవరు లేరు అని నేను ఒక్కడనే ఉన్నాను ప్రస్తుతం దీంట్లో. ఇంకా రైజ్ హ్యాండ్, క్యాప్షన్స్ ఆన్ చేసుకోవచ్చు, మెసేజ్ చేసుకోవచ్చు దీని ద్వారా. ఇవన్నీ ఎక్స్ట్రా ఫీచర్స్ మీకు విండోస్ వర్షన్లో ఇవే ఉండవు, గూగుల్ స్లైడ్స్లో ఉంటుంది. ప్రెజెంట్ ట్యాబ్, ఇక్కడ కోడ్ కూడా వచ్చింది చూసారా, ఈ షేర్ మీట్ చాట్ కూడా షేర్ చేసుకోవచ్చు. ఇది మెసేజ్, ఇది జనరల్ ఆప్షనే, కామెంట్స్ పెట్టుకోవచ్చు. ఓకే, మీకు ఇక్కడ ఇవి చూపించలేదు కదా, ఇది టెక్స్ట్ బాక్స్, ఇది ఎస్కేప్. ఇదేంటంటే న్యూ స్లైడ్ యాడ్ చేసుకోవచ్చు. మేము దాకా చెప్పిన ఆప్షన్స్ అన్నీ ఇక్కడ షార్ట్ కట్స్ ఉంటాయి. ఇది కంట్రోల్ ప్లస్ పీ కొట్టుకొని ప్రింట్ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ పెయింట్ ఫార్మేట్లో ఉంటుంది. ఇది జూమ్ ఇన్, ఫిట్ సైజ్. నెక్స్ట్ ఇది టెక్స్ట్ బాక్స్, షేప్, లైన్, ఇవన్నీ నార్మల్ ఫిల్ ద కలర్స్, బార్డర్ వెయిట్. ఇది లెటర్ స్టైల్స్ మీకు గూగుల్ ఎంఎస్ పవర్ పాయింట్లో ఏ లెటర్ స్టైల్స్ ఉన్నాయి, సేమ్ ఇంచుమించు అన్ని లెటర్ స్టైల్స్ అని ఉన్నాయి. సో ఇది వచ్చేసి అనమాట గూగుల్ స్లైడ్ ప్రెజెంటేషన్స్ ఎలా చేయొచ్చు.
ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ స్టూడెంట్స్కి. ఎందుకంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్లో ఏ ఇమేజెస్ జనరేట్ చేయలేము. చాలా మందికి టైపింగ్ టైపింగ్ కరెక్ట్గా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏ వాయిస్ ద్వారా చెప్పేసి మ్యాటర్ని టైప్ చేసుకోవచ్చు. ఇది ఇంకో ఫీచర్. నెక్స్ట్ ఇందులో ఏంటంటే మీకు సేవింగ్ మీ ఫైల్స్ కూడా వెంటనే చాలా ఫాస్ట్‌గా సేవ్ అవుతది. షేర్ విత్ అదర్స్ ఉంది. పబ్లిష్ టు వెబ్ అంటే పబ్లిష్ చేసుకోవచ్చు మీ స్లైడ్స్‌ని మొత్తం. గూగుల్ ఫార్మ్‌లో మీకు పబ్లిష్ ఫార్మ్ ఎలా ఉంటదో సేమ్ మళ్ళీ ఇందులో అలా ఉంటది. డ్రైవ్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆఫ్‌లైన్‌లో కూడా అవైలబుల్ చేయొచ్చనమాట. పేజ్ సెటప్స్ ఇవన్నీ ఉంటాయి. ఇది కామన్. మీకిక్కడ జెమినీ ఏఐతో ఇంటిగ్రేట్ అయ్యి ఉంటది ఈ స్లైడ్స్. ఇప్పుడు మరి మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ వచ్చినప్పటికి మీకు ఏఐతో ఇంటిగ్రేట్ అయ్యి ఉండదు. మీరు మళ్ళీ ఏఐ కోసం దానికోసం వేరేగా చాట్ జీపీటీ ఇవన్నీ వాడడం కంటే మీకు ఇందులోనే ఏఐ ఇంటిగ్రేట్ అయ్యి ఉంటది. మీకు అలాగే జెమినీ ఏఐ కూడా చాలా యాక్యురేట్‌గా ఉంటదనమాట చాట్ జీపీటీతో పోలిస్తే. ఈ జనరేట్ ఇమేజ్, స్టాక్ అండ్ వెబ్ ఫైల్, డ్రైవ్ ఫైల్ ఇలాగా. మీరు చేసిన పవర్ పాయింట్ ఎక్కడ సేవ్ అవ్వదంటే గూగుల్ స్లైడ్స్ యాప్ ఓపెన్ చేయగానే మీకు వస్తుంది కదా! ఇది టెంపరరీ దీంట్లోంచి చూడండి ఇక్కడ. ఇవి పాతవి ఇవి. నేను గూగుల్ స్లైడ్ ద్వారా ఓపెన్ చేశాను. ఈ 2 ఇప్పుడు మనం చేసిన స్లైడ్ అనమాట. ఇది శాంపుల్‌గా చేసిన స్లైడ్. ఇక్కడ సేవ్ అయ్యి ఉంటది. ఫస్ట్‌లో ఇలా సేవ్ చూపిస్తదనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఎలా గూగుల్ స్లైడ్స్ ఎలా చేయాలి? ఎలా యూజ్ చేయాలి? దీనివల్ల యొక్క అడ్వాంటేజెస్ ఏదని ఈ వీడియోలో మనం డిస్కస్ చేసాం. మరిన్ని ఇంకా ఇలాంటి కంటెంట్ కావాలంటే టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసిన వారందరికీ థాంక్ యూ. థాంక్ యూ ఫర్ దిస్ వాచింగ్ వీడియో.